ఎంతో టేస్టీగా ఉండే పాలకూర ఎగ్ కర్రీ అండి. ముందుగా మిక్సీ బౌల్లో పాలకూర కొద్దిగా వాటర్ వేసి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకో బౌల్లో 100 గ్రామ్స్ పెరుగు తీసుకొని అందులో తగినంత కారపొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి వేసి ఉండలు లేకుండా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకో ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని పసుపు, కారపొడి వేసి ఎగ్స్ కూడా వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకో బౌల్లో సరిపడా నూనె వేసుకొని 3 ఎండుమిర్చి, 1/2 టీ స్పూన్ జీరా, పెద్ద ఇలాచి, దాల్చిన చెక్క వేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత మీడియం సైజ్ ఆనియన్ ఒక 2 వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత 2 మీడియం సైజు టమాటాలు, తగినంత సాల్ట్ వేసి టమాటా మెత్తగా ఉడికించుకోవాలి. టమాటా మెత్తగా ఉడికిన తర్వాత కలిపి పెట్టుకున్న పెరుగు వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాలు ఉడికిన తర్వాత ముందుగా మిక్సీ చేసుకొని పెట్టుకున్న పాలకూర, 1 స్పూన్ గరం మసాలా, ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ విధంగా 15 నిమిషాల పాటు నూనె పైకి తేలేలాగా ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పాలకూర ఎగ్ కర్రీ రెడీ అండి.